హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అరాచకాలు రోజు రోజుకు ఎట్లా పెరిగిపోతా ఉన్నాయి చూసినాం కదా. నిన్నటికి నిన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఎంత పెద్ద ఎత్తున ప్రలోభాలకు బెదిరింపులకు అరాచక పర్వాలకు ఎట్లా దిగిందో చూసినాం కదా. ఇన్ని చేసినా కూడా 50కి పైగా స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 11 స్థానాలు టీడీపీకి, 1 స్థానం జనసేనకు వచ్చింది. ఇప్పటిదాకా పదే 11 సీట్లు, నీకు 11 సీట్లు వచ్చినాయని చెప్పి ఎట్లయితే ట్రోల్ చేసిరో, ఇప్పుడు కూటమిని, జనసేనను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆ పార్టీకి 1 సీట్ వచ్చిందని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో వాళ్ళ అంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే రౌడీలు నిన్న అర్ధరాత్రి 11:30 టైంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మురళీధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద 30 మంది గూండాలు ఇంట్లో చొరబడి విచక్షణ రహితంగా కొట్టిన వీడియోస్ ఇప్పుడు సంచలనం సృష్టించినాయి. ఒకసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇష్టారీతిన కొట్టి రక్తం వచ్చేలాగా కొట్టి గాయపరిచారు. ఈ దాడి విషయం తెలుసుకున్న కంటెస్టెడ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద్ రెడ్డి ఆ మురళీధర్ రెడ్డిని పరామర్శిస్తూ కొన్ని విమర్శలు చేశాడు. ఒకసారి ఆయన ఏమన్నాడు విందాం. నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు సైతం ఉన్న భయభ్రాంతులు గురి చేసి వాళ్ళందరినీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఈ రోజు ఏ విధంగా అతన్ని ప్రాణం తీయడానికి ఆలోచించారో ఒకసారి మీడియా సోదరులందరూ కూడా ఇక్కడ చూడాలా. ఎందుకంటే చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా ఈ దౌర్జన్యాలు, ఈ దహనకాండ, అది రాత్రిపూట, ఇటువంటి దారుణం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలా. దీని మీద పోలీసు వారు స్పందించి వెంటనే 307 కేసు పెట్టి. ఇంత జరుగుతుంటే అంటే గూండాలు వచ్చి తన ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేస్తే కనీసం స్పందించని కూడా స్పందించలేదంట. ఆ చిత్తూరు ఎస్పీ కావచ్చు, మిగతా కీలకమైన ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించలేదంట. ఇక వీళ్ళు విచక్షణ రహితంగా కొట్టి దాడి చేసి వెళ్ళిపోయారనమాట. ఇది కూటమి పాలన తాలూకు రాక్షస పర్వం. ఇంకెన్ని రోజులు ఇట్లా? ఒకవైపు సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంతో రచ్చకడల దగ్గర ఊరూరులో ఆఖరికి అదేంటి ఉపాధి హామీ కూలీలు కూడా పంట పొలాల దగ్గర తిట్లు తిడుతూ ఉన్నారు. మంచి చేస్తామని చెప్పి వచ్చి చేసే పనులు ఇవా? మీకు నిజంగానే అంటే వైసీపీ నాయకులందరి మీద కక్ష తీర్చుకునే ఆ గ్రడ్జు, ప్రతీకారం ఏవైతే ఉంటాయో కోర్టులు ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు కదా ఇప్పటిదాకా. అట్లాంటి ప్రయోగం ఏదో చేయొచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పర్వం ఇట్లే కనుక కొనసాగితే ప్రజలే రేపు వ్యవస్థలని, చట్టాలను చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.